ఎమ్మెల్యేగా ఆపడం కానీ టీడీపీ వాళ్ళ వల్ల కాదు. అది వాళ్ళు ఎన్నాళ్ళు బతికుంటే అన్నాళ్ళు ఈ ఏరియాలో జగన్ గారు సీఎం గాను ఎమ్మెల్యే నాని గారు ఎమ్మెల్యే గాను కొనసాగుతూ ఉంటారు. అవన్నీ యూట్యూబ్లోను వాట్సాప్లోనూ వచ్చే మాటలే కానీ పనులు ఇక్కడ జరిగినాయా జరగలేదనేది మాకు తెలుసు, మా ఏరియా ప్రజలకు తెలుసు. మా ఏరియా ప్రజలు పట్టం కట్టిన తర్వాతే ఆయన్ని మేము మళ్ళీ మాట్లాడతాం. తర్వాత జగన్ గారి మీద జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదు. ఏదన్నా విమర్శ ప్రతి విమర్శ అనేది ప్రతి చోట జరుగుతూ ఉండేది. కానీ ఇలా కొట్టడం, పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారు ఒక రాళ్లతో కొట్టండి అని పిలిపివ్వడం, సాయంత్రానికి వాళ్ళ సంబంధించిన టీం అంతా కూడా అలా కొట్టడం చాలా బాధ అనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా సంయమనం పాటించమని చెప్పారు. దాన్ని మేము అదే గుర్తుంచుకుంటాం. రేపు 13వ తారీఖున వాళ్ళు వేసిన రాళ్లతో మేము ఓట్లు గుద్దుకుంటాం. థ్యాంక్ యూ. మేము 2019 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి ఓటర్లకి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, లేకపోతే మీరు రెడ్లా, మీరు కమ్మారా, లేకపోతే మీరు మాలా, మీరు యాదవులా అని చూడకుండా అన్ని కులాలకి మీకు పథకాలు ఇంటికి చేర్చాడా లేదా అని ఒకసారి ఆలోచించి చంద్రబాబు నాయుడు లాగా జన్మభూమి కమిటీ పెట్టి మా ఇంటికి తిరిగితేనే మీకు పథకం ఇస్తాం, మా ఇంటికి వస్తేనే మీకు అది చేస్తాం, మా జెండా పట్టుకుంటేనే మీకు అది చేస్తాం అనే విధంగా ఏమైనా జరిగిందా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికే మీకు పొద్దున్నే 6 గంటలకే మీకు పెన్షన్ అందిందా లేదా, మీ కులం చూసారా, మీ పార్టీ చూసారా అని ఒకసారి ఆలోచించి 2024 ఎలక్షన్లో మీరు దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కళ్యాణ్ బాబు అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే ఓపెన్ ఛాలెంజ్ గెలిచి చూపించండి. ఓకేనా? జై జగన్. వెంకటరామరెడ్డి అండి. ఈరోజు సిద్ధం సభకి జనాలు అయితే విపరీతంగా వస్తున్నారు. ఎందుకంటారు? అసలు జగన్ మీద అభిమానం. ఎప్పుడూ జగన్కి ఇప్పుడేంటి కొత్తగా, ఎప్పుడూ ఉంటారు అభిమానులు. ఎప్పుడూ అభిమానులు ఆయన బయటకు వస్తే చాలా వస్తారు. గత 6 నెలల క్రితం 3 నెలల క్రితం అయితే ఒక వాతావరణం సృష్టించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అన్నారు. ఆ టైంలో నేనన్నా మా చుట్టుపక్కల ఫ్రెండ్స్తో, ఒక్కసారి జగన్ బయటకు వస్తే చాలు, ఆయనకున్న పవర్ వీళ్ళకి తెలియదు, ఆయన జగన్ బయటకు వస్తే ఆ వాతావరణం మొత్తం మారిపోద్ది, జగన్కి ఎదురుండదు. అప్పటిదాకానే వీళ్ళ ప్రచారం చంద్రబాబు ఈ 3 నెలల వరకే జగన్ 3 నెలలు బయటకు వస్తే ఆయన వాతావరణం అంతా మారిపోద్ది. పర్దాసాట్ నుంచి బయటకు వస్తే తెలుస్తుంది. పర్దాసాట్ బయటకు వస్తే వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీరు చూడండి. పార్ట్ 1 కానీ, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 4వసారి వచ్చేటప్పటికి % పెరిగింది. బయటకు వస్తే ఎవరు తట్టుకోలేరు. అంటే అతను చేసిన కార్యక్రమాలు కానీ, అతను చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రజలు 90% అందుబాటులోకి వచ్చినాయి. ఎవరు ఒక కార్డు కావాలంటే 6 నెలలు పడి సావాల్సి వచ్చేది. అది ఈ జన్మభూమి కమిటీ వాళ్ళు ఉండేవాళ్ళు, నువ్వు మా కండ వేసుకుంటావా, మా షర్ట్ వేసుకుంటావా అనేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా కాదుగా. కులం చూడం, మతం చూడం, ఏమి చూడం, పార్టీ చూడం, పార్టీలకు అతీతంగా అతను అర్హుడా కాదా, మనకు ఓటైపోయిన పర్వాలేదు అన్నాడు. దమ్మున్న మగోడు కాబట్టి మీకు సంక్షేమ పథకాలు అందితే నాకు ఓటేయమన్నాడు. ఇండియాలో ఎవరైనా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే చెప్పమన్నమాట. ఎవరైనా చెప్పారా? మీరు తిరుగుతూ ఉంటారు కదా, మీకు మాకన్నా అనుభవం ఎక్కువ ఉంటుంది పొలిటికల్గా. ఈ మన ఇండియాలో కానీ బయట కానీ ఎవరైనా సరే నేను ఈ పని చేసి నాకు ఓటేయండి అన్న మగోడు ఎవరు? దమ్మున్న మగోడు అతనే. అతను అంటే చాలండి, అతనికి అభిమానులు ఉన్నారు, ఆర్టుకోరు అభిమానులు ఉన్నారు. కొడాలి నాని గారా వాళ్ళ ఇళ్ళ కాదు, జగన్మోహన్ రెడ్డిని చూసే వేస్తారు. తర్వాత అంటే ఎమ్మెల్యే కాదు అనేది కాదుగా. ఇప్పుడు మెయిన్ ఏంటి, వన్స్ అప్ అనే టైం. ఒకప్పుడైతే ప్రతి ఒక్క దానికి విలేజ్ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, అయ్యా నాకు అది ఇప్పించు, నాకు ఇది ఇప్పించు అని. ఇప్పుడు అలా కాదు, వాలంటీర్ వస్తున్నాడు, పొద్దున్న వెళ్ళిపోతున్నాడు, బాబు నువ్వు అర్హుడివి, ఇది పెట్టుకోమన్నాడు. వాళ్ళతో పని లేదు. ఉదాహరణకి వాళ్ళకి వాల్యూ లేదని నేను అంటలేదు, వాళ్ళ వాల్యూ లేదు. కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తారు? విలేజ్ నాయకులు ఉంటేనే కదా కార్యకర్తలు వచ్చేది. కార్యకర్తలు వచ్చిందంటే నాయకుడు అయ్యేది, నాయకుడు అయితేనే కదా ఎమ్మెల్యే అయ్యేది. వన్స్ అప్ అనే టైం ఒకప్పుడేది.
ఇప్పుడు ప్రజెంట్ అది లేదు, సిచ్యువేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి అర్హుడు అయితేనే ఇవ్వండి, ఇప్పుడు వాళ్ళకి అది లేదు. నాని చేస్తాడు, చేయడని కాదు, నాని చేసే పనులేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, మనకు కావాల్సినవి ఏంటి? సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళ అవసరం లేదుగా. మొన్న ఒక్క నెల పింఛన్ ఇవ్వకపోతేనే ఎంతమంది ఇబ్బంది పడ్డారు అసలు ఆడవాళ్ళు. అసలు 55 మంది చనిపోయారు. ఏది ఒక్క నెల పింఛన్ ఆగినందుకే. అదండి వాళ్ళ పనేది. మేము దాన్ని వ్యతిరేకం మేము అనం. మేము టీడీపీ గురించి మాట్లాడడం, మేము చేసుకునేదే మేము చెప్పుకుంటున్నాం కాబట్టి మేము ఇంటికి గడప గడపగా తిరిగాము. మేము కార్డు ఇచ్చాము, మేము పుస్తకం ఇచ్చాము. అమ్మ నీ ఇంటికి ఇవి వచ్చినాయి, నీ ఇంటికి ఇవి వచ్చినాయి, మీ ఇంటికి వచ్చినాయి, మీరు మాకు ఓటేయండి, మళ్ళీ ఒకసారి గెలిపించుకుంటే మళ్ళీ మీకు ఇంకా ఎంతకన్నా మంచి ఫలితాలు వస్తాయి, మంచి అనుభవం వస్తుంది, మంచి సంక్షేమ పథకాలు అందుతాయి మీ ఇంట్లో. మేము దాని గురించి మాట్లాడమండి. ఎందుకంటే మా నాయకుడు ఏం చెప్తే మేము అదే వింటాం. ఆయన స్పందించితే మా స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాకపోతే వాళ్ళంటే రెచ్చగొడుతున్నారు, మేము రెచ్చిపోం. ఇప్పుడు కాదండి, గత 5 years నుంచి ఫస్ట్ ఎక్కిన కాంచి ఏమన్నారు వాళ్ళు, 6 నెలలు అన్నారు. ఎక్కిన 2వ రోజు నుంచి 100 కోట్లు పెట్టి వెళ్ళాడండి యనమల రామకృష్ణుడు. 100 కోట్లు పెట్టి వెళ్ళాడు. వీడు జీతాలు ఎట్లా ఇస్తాడన్నారు, మీకు తెలుసో తెలియదు. జీతాలు ఎలా ఇస్తాడు మేము చూస్తామన్నాడు. ఎలా ఇచ్చాడండి? కరోనాలో వీళ్ళు ఏమైపోయారండి? ఈ ముండలన్నీ తిరుగుతున్నాయి కదా, ఈ ముండలందరూ ఏమైపోయారు కరోనాలో? జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇండియాలో నెంబర్ 1, మీకు తెలిసే ఉంటుంది. కరోనాలో ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా సంక్షేమ పథకాలు అతను ఎక్కడ చేశాడో, ఏం చేశాడో అది ఎవరికి తెలియదు. తెచ్చి నీకు ఇచ్చాడా లేదా, నువ్వు శుభ్రంగా బతికావా లేదా? ఏమైపోయారు ఈ నాయకులందరూ? ఏమైపోయారండి? అప్పుడు కరోనాలో ఏమైపోయారు? ఇప్పుడు నేను చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్నాడు. ఏంటి చేసేది? బొంగు భోషణ చేయాలి వాళ్ళు. మేము చాలా సామరస్యంగా ఉంటున్నామండి. వాళ్ళు కొట్టారో తిట్టారో, వాడు ఏమన్నాడు పోయినసారి, కోడి కత్తింది, కోడి కత్తి అన్నాడు. ఆడెవడో వేస్ట్ గాడు అంటాడు. ఎవడంటే గ్లాసా? ఆడు అసలు మనిషేనండి. గ్లాసు పగిలిపోతే తెలుసు పదను ఉంటుంది అంటున్నాడు. ఆ మొన్న తెలుసు పగిలిన గ్లాస్ ఏమవుద్ది? చెత్తలో బారేస్తాం. పగిలిన గ్లాస్ చెత్తలో బారేస్తాం. ఆడేమన్నాడు, గ్లాసు పగిలితే పదును ఎక్కుద్దంట. ఎవడండి? రాజకీయ నాయకుడు అండి. ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టాడంటే ప్రజలకు నేను ఇది చేస్తా. అతను ఏం చేశాడు, మేమేం చేస్తాం మీరే చెప్పండి. అంతేగాని తొక్కుతాను, నరుకుతాను ఏంటండి? రెచ్చగొడతాం. ఏంటి రెచ్చగొడతాం? హమాసులా వీళ్ళు ఉగ్రవాదులు తయారు చేస్తున్నాడు అతను. ఏంటి తొక్కేదాడు? 150 సీట్లు వచ్చినాయండి. ఆడికి ఏం వచ్చింది? మొన్న 2 చోట్ల గెలవలేదు. ఏంటి ఆడు తొక్కేది? బోషాడు తొక్కాలి. ఏం తొక్కుతాడు? పిఠాపురం కాదు, టీడీపీ వాళ్ళు వేయరు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వవు. టీడీపీ ఓటు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వదు. పిఠాపురం కాదు, వాడు ఎక్కడ నుంచో టీడీపీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వదు ఓటు. ఛాలెంజ్ చేస్తాను నేను. అదిగా నిన్నగా 4 days బ్యాకేగా ఉంది. వర్మని తిట్టారు వాళ్ళు. తిట్టారుగా వర్మని. అరే సిగ్గుందా లేదా? ఆ జెండా మోస్తామేంట్రా, ఆ జెండాకి సపోర్ట్ చేస్తామేంట్రా అని. పిఠాపురం కాదు, ఎక్కడైనా సరే ఈ గ్లాసోడు ఆడికేయడు, ఈడు ఆడికేయడు. 100% అండి. రాసుకోండి. 110 to 130 దాటితే చెప్పలేము. మనం చెప్పేది కదండి, సామాన్య మానవుల దగ్గరికి వెళ్ళండి. 50 years దాటిన వాళ్ళకి వెళ్ళండి. నువ్వేం అభివృద్ధి ఏం చేసావు, నీకేం వచ్చింది? 3 గంటల తెల్లారుజామున 5 గంటలకు వద్దండి. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా రావట్లేదు శాలరీ. 3 గంటలు 5 గంటల కంటే ఇచ్చేస్తారు వాలంటీర్స్. అమ్మ నీకు ఎట్లా బాగుందా లేదా, జ్వరం ఉందా, లెగలేదా, ఎందుకు లెగలేదని ఏ దరిద్రుడు వచ్చి అడిగాడండి. ఇంతమంది నాయకులు ఇప్పుడు తిరుగుతున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. వాలంటీర్లు నుంచి ఏమన్నాడండి? 60,000 మందిని పోయాడంటే. వీడు ఎన్ఐఏ వాళ్ళు చెప్పారంటే. వీడికి ఎన్ఐఏ వాళ్ళు ఎవరు? నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళు వీడికి చెప్పారంట. వీడికి పవన్ కళ్యాణ్కి 60,000 మంది తప్పిపోయారండి. ఇప్పుడు వాలంటీర్స్ ఎవరండి? మన పక్కన వాళ్ళే ఉంది వాలంటీర్స్. మేనల్లుళ్ళు, మేనకోళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, పిల్లలు కానీ, చుట్టుపక్కల మనోళ్ళకి ఉంది. వాలంటీర్స్ మనోళ్ళకి ఉంది. అంటే వీడు చెప్పకుండా ఒకటి చెప్పాలంటే వాలంటీర్ ఎక్కడైనా మిస్ అయితే ఎవరికి వెళ్తుందండి? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? వీడికి చెప్తారు వచ్చి. నిన్నగా మొన్న ఏమన్నాడు? వాలంటీర్స్ గోను సంచులు ముచ్చే ఉద్యోగాలు వీళ్ళకన్నాడు. ఇప్పుడు 10,000 ఇస్తాడంట. నమ్ముతారండి? వాడు చేసేది 23 సీట్లు ఎందుకు వస్తాయండి వాడికి? వాడి మాట నమ్మడండి. వాళ్ళ జీవితమే ఎవడో కొన్ని అమ్మడి పెట్టుకోవాల్సిందే వాడిని. నీకు భయపడబట్టే కదండి. పులి బయటకు వస్తే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందండి? ఇలా ఉంటుంది. అతను బయటకు రాకుండా అంతసేపు వీళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఏమన్నా రెచ్చగొట్టండి, మేము రెచ్చిపోమండి. మా నాయకుడు అంటే లేచిపోతాడు. పుచ్చకాయలు లేచినట్టు లేదు తలకాయలు. మాకు అభిమానులు లేరా? మేము లేవా? అందరూ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. తిన్నోళ్ళు అందరూ. అతను తిన్న సొమ్ము ఎవరు అండి తిన్నది? వీడు ఏమన్నాడు? శ్రీలంక అయిపోద్దంట.
ఇన్ని పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది అన్నాడు. ఈడు ముగ్గురు కనమంటాడు ముండ, ఈ ముండ ఒకటి కన్నాడు, ఇటు కొడుకు ఒకటి కన్నాడు అంటున్నాడు. అప్పులు చేస్తున్నాం అంటున్నాడు. ఇప్పుడు ఈయన ఇచ్చేది ఇప్పుడు ఈయన 100 రూపాయలు అప్పు చేశాడు అనుకో జగన్మోహన్ రెడ్డి కాదు మా మేనల్లుళ్ళే. మరి చంద్రబాబు నాయుడు 200 రూపాయలు అప్పు చేస్తాడా ఏంటి అంటే అంతకుముందు సంపాదించినంత కృష్ణానదిలో దాచిపెట్టాడా ఇప్పుడు తీస్తాడా ఏంటి బయటికి? ఇప్పుడు ఏంటి అది బంద్ ఇచ్చేది? ఎవరు నమ్ముతాడు? మాకు పసుపు కుంకుమని 10 ఏళ్ళు ఇస్తే మేము 30,000 రూపాయలు వడ్డీ కట్టాం బ్యాంకుకి. ఏంటి కట్టింది? మాకు అమ్మఒడి, మాకేమో మా అమ్మఒడి, మా చిన్నపిల్లలు ఎవరు లేలే. రైతు భరోసా వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, ఆసరా వచ్చింది, 15,000 వచ్చినాయి. ఇంకంతకన్నా చేసేది ఏముంది? అప్పుల పాలు చేస్తాడు. అంత ముందే చేసి ఉన్నాడు కదా, ఇప్పుడు చేసేది ఏముంది? ఈయన అంత ముందే చేసి ఉన్నాడు కదా, ఇప్పుడు చేసేది ఏముంది? ఆయన అప్పులు ఆయన ఇంకా అప్పులు చేయటానికి ఇప్పుడు నిజమే ఇవన్నీ ఇస్తానంటున్నాడు. ఎక్కడ తెచ్చిస్తాడు? ఆ జేబులో తెచ్చిస్తాడా? ఆయన జేబులో తెచ్చిస్తాడా? అప్పుడు మా మేనల్లుండి అన్నారు, మా మేనల్లుడు అది ఈయన జేబులో తెచ్చిస్తాడా? ఏంటి ఇచ్చింది? మన సొమ్మేగా అంటున్నారు. ఇప్పుడు ఈయన సొమ్మి తెచ్చిస్తాడా? ఏడుతా అభిమానం, మేనల్లుడు తమ్ముడు కొడుకు అని అభిమానం, అంతేగాని ఏమీ లేదు. ఆయన చేయటం కూడా కరెక్ట్ కాదు. ఆడు పురుగులు పడిపోతాడు. ఆ చేసిన వాళ్ళు కూడా తెలుసు. ఎలాగైతే రేపు పొద్దున వచ్చుద్ది. ఎందుకు చేయలేదు? అప్పుల పాలంటే ఎంతవరకు అప్పులు ఇప్పుడు తెచ్చి ఇచ్చాడు, పని అప్పే చేశాడు. రేపు 1కి 4 అంటున్నాడు. ఆ డాక్రాలని మళ్ళీ అది ఈ చేత పగలెత్తాను అంటున్నాడు కదా. రేపు ఎక్కడ తెచ్చిస్తాడు? నీ జేబులో తెచ్చిస్తాడా? ఎక్కడ సంపాదించి ఆయన నిజమే ఎక్కడ సంపాదించి ఎక్కడ తెచ్చిస్తాడు? ఎక్కడ తెచ్చి ఇస్తాడు? నువ్వు చెప్పు ముందు, నువ్వు చెప్పు. ఎక్కడ తెచ్చి ఇస్తాడు? నీ జేబులో తెచ్చి ఇవ్వడుగా, లేకపోతే నీ ఆస్తులు అమ్మి నువ్వు తెచ్చి ఇవ్వగా, నీ ఆస్తులు తెచ్చి అమ్మి ఇవ్వవు కదా. తెచ్చి ఇచ్చేది మా డబ్బులేగా. ఇప్పుడు మా డబ్బులైనా నువ్వు దాచుకున్నావు. ఇప్పుడు నా డబ్బులైనా మాకు ఇచ్చాడు కదా. అక్కడికి చేయకపోతే చేయలేదంటారు, చేస్తేనేమో చేశారంటారు, అప్పుల పాలంటారు. ఇంకేంటి చేసేది చెప్పు? అయ్యే కరెక్ట్ కాదు. రాయి పెట్టడానికి చంపుదామనేనా? మరి చంపే చేయవచ్చు కదా, పని అయిపోయిద్దిగా. నువ్వే పని వచ్చి ఆయన చంపేసి ఏంటి అవసరం ఉండదు. అప్పుడే పోటీకి ఎత్తాడు, ఇప్పుడు అన్నారు కావాలని కళ్ళు బాగొట్టుకుంటారా ఏంటి? కళ్ళు బాగొట్టుకుంటారా? అవన్నీ పిచ్చి మాటలు. ఇంకా ముందు ఒక్కరు నలాగితే అన్నీ వస్తాయి. ఇప్పుడు చెప్పలేదంటే ఓటుతో చెప్దామని మాట్లాడతలా. ఎవరి మనసులో వాళ్ళకున్నాయి. అది ఎలా రానంత మాత్రాన ఇళ్లలో ఉన్నారు, ఎవరు జనం లేదనుకుంటున్నారేమో, కానీ రేపు ఓటుతో సమాధానం చెప్తారు. మాకు డ్వాక్రా ఉంది, మాకు 30 సంవత్సరాలు మాది. రుణమాఫీ అన్నాడు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పండి? పసుపు కుంకుమని మాకు 10 ఏళ్ళు వేస్తే మేము 30,000 వడ్డీ కట్టాం. ఇవాళ నేను రూల్ ఉందా? రుణమాఫీ అన్నీ చేశాడు. రోడ్లు ఏం చేస్తాడు? ఇస్తుంటే సరిపోతుంది. రోడ్లు ఆయన 3 సంవత్సరాలు ఆయన చేసింది. జగన్ చేసింది 3 సంవత్సరాలే. మా మేనల్లుడు చేసింది 3 సంవత్సరాలే. 2 సంవత్సరాలు కరోనా వచ్చిందా? ఎన్ని ఇబ్బందులు పడ్డాము. అప్పుడు యాక్సిడెంట్లని అవన్నీ అన్నీ తీసుకొచ్చి మనకే చేయించాడా? ఆ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ముందు చెప్పమనండి. కరోనాలో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఇచ్చేది చంద్రన్న కానుకన్నాడు. యథార్థంగా మేము పెంటపోకలో పాడేసాం. అయాల బెల్లమును ఎరిటేజ్ నెయ్యి అని పెంటపోకల్లో పాడేసాం. ఆడిస్తాడా? మా పవన్ గారు ఉన్నాడు, నేను కాపోండి. వీళ్ళందరూ రెడ్లో నేను కాపోండి. ఆడు 3 పిల్లలు ఆడు కూతురు ఉంది, ఇక్కడ మాట్లాడకూడదు. ఎదవ నా కొడుకు. ఎవరా? మా వాళ్ళు వేస్తారా? మా వాళ్ళు 100కి 90 మంది అయ్యారు. ఈ ఎదవకి ఎవరయ్యారు? కాపుల్లో ఇంకా మా లీడర్లు ఉన్నారు, మాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వీడిది ఒకటండి, ఒక క్యాష్ తోటి గెలుస్తారా? చెప్పండి. కొలగజ్జి తెచ్చిందే వాళ్ళ అన్న ముందు సగం తెచ్చాడు. కొలగజ్జి తెచ్చాడు అన్నయ్య. ఈడొచ్చినా శాంతం తెచ్చాడు. అసలు కొలగజ్జి తెచ్చిందే వాళ్ళు అన్నదమ్ములే తెచ్చారు. ఈడొచ్చినా శాంతం వచ్చింది అంటే వాళ్ళ కులం ఒకటే ఏం కానీ గెలుస్తాడా? మేము కాపులో ఉండే ఆంధ్ర రాష్ట్రంలో కాపులే ఎక్కువ. ఎవరు కావునన్నా కాదన్నా అయినా సరే మా కాపులందరూ ఒక పక్కనే వేసారనుకోండి, గెలిచి చేస్తామా? ఎవడు గెలవలేడు, ఏ పురుగు కూడా గెలవలేదు. ఎవరా? ఏంటి మొదలెట్టేది? ఆ చంద్రబాబు నాయుడు వల్ల ఏది నాని ఇంటికి కూడా పెట్టలేదు. పక్క
నాని పక్క దాంట్లో గ్యారంటీ. మీరు అన్నదాంట్లో స్పష్టత లేదు, మీరు ఆ మాట అనాలి. అందుకని ఓడించడం అంటే ఎవరు మన కొడాలి నాని ఓడించే దమ్ము ఉన్న మగోడు ఇంకా పుట్టలేదు గుడివాడకే. అది నానిని ఓడించే మగాడు ఇంతవరకు లేడు, ఇక రాడు కూడా. అది నేను రాసేస్తా, గెలవమనండి. ఎవరు చెప్పారు? నేను దానికి ఒప్పుకుంటా. ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని రావటం లేదు, నాని దొనపాడే రాలేదు అన్నారు, మమ్మల్ని అడిగారు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నప్పుడు నాని దాంట్లోనే ఉన్నాడుగా. ఆ రోజు ఎందుకు రాలేదు నాని? ఆ రోజు ఎందుకు రాలేదు నాని? ఆ రోజు అడగలేదే. ఆ నాయకులే ఎందుకు మీరు జొన్నపాడు ఎందుకు రాలేదు? జొన్నపాడు ఏ అభివృద్ధి చేసావు నువ్వు? ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నావని నువ్వు నాని ఆ రోజు అడగలేదే. ఆ రోజు అంటే మీ పార్టీలో ఉన్నాడని మీరు అడగలేదు, ఈ రోజు మా పార్టీలో ఉన్నాడని ఇప్పుడు అడుగుతున్నారా? అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. అసలు ఈత చేసేదేముంది? అన్ని ఆయన పైన బట్టలు నొక్కేస్తుంటే ఈత పనే ఉంది. పర్లేదు కదండి, అస్సలు లేదు. ఆయన ఏం చేస్తారు? బ్యాంకుకి వచ్చేస్తున్నాయి, బ్యాంకులో మాకు ఇస్తున్నారు. వాలంటీర్లు ఉండగా మాకు నాని గారితో పని లేదండి. పని లేదంటే ఏం చేయలేదని అర్థం కాదు. అన్నిటికీ ప్రోత్సాహం. నాని అంటే వన్ మ్యాన్ ఆర్మీ అంతే. ఎంతమంది కలిసి రాని అప్పుడు ఆయన అవకాశం అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. దానికే ఆయన ఏమంటున్నాడు? మేము వచ్చినా రాకపోయినా మీకు ముట్టుతున్నాయి, మాతో పని ఏమి లేదు కదా, నీ అన్నయ్య ఎత్తన్నాడు కదా అక్కడ అని అంటున్నాడు కదా. అది కరెక్ట్. అది అంతేగా నాని చేయట్లేదు అనుకో. నాని ఈనాటి కూడా వస్తానే ఉంటాడు. ఆయనకి ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగోట్లేదు, దానికి మనం ఏం చేస్తాం చెప్పు? ఇంకంతేనండి. ఆయన చేయట్లేదు అనడానికి ఏమీ లేదు కదా. నాని గారు చేయడానికైనా అంతకుముందు ప్రభుత్వం ఏంటంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇచ్చేది, వాళ్ళ ద్వారా మేము అడుక్కునే వాళ్ళం, మాకు ఇది చేయండి, మాకు అది చేయండి అని. ఇప్పుడు లేదు కదా. ఎందుకు? మా నాన్నగారు తెలుగుదేశం అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మా అమ్మగారు ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ వైసీపీకి. మా అమ్మ రేషన్ కార్డు తీసేశారు. మా అమ్మ రేషన్ కార్డు తీసేశారు, ఇంతవరకు రాల. మొన్న జగన్ అన్న వచ్చాక మాకు వచ్చింది. వాలంటీర్లో తెలుగుదేశం వాళ్ళు మా ఊర్లోనే ఉన్నారు, మరి డ్వాక్రాలో రుణమాఫీ తీసుకున్న వాళ్ళు మా గ్రూప్ లోనే ఉన్నారు అని ఎవరికేం చేయలేదే. ఇప్పుడు మా 10 మందిలో 2 తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు మా గ్రూప్ లోనే, వాళ్ళిద్దరికి తీసేయలేదే. మా 8 మందికి ఇవ్వలేదుగా మా పార్టీ అని. 10 మందికి ఇచ్చాడా లేదా? పార్టీకి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. మా ఊర్లోనే పెద్ద నాయకుడే, ఆయనే 2 ఆపరేషన్లు చేయించుకున్నాడు. అలా 2 ఆపరేషన్ చేయించుకుంది వైసీపీ ఆరోగ్యశ్రీ మీద. 2 చేతులకి ఆపరేషన్ చేయించారు. ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఆయనకి గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు. పక్కా టీడీపీ. ఎందుకు చేశాడు? నాని గారికి అధికారం ఉంటే నాని గారు ఆపుతాడుగా. పోనీ ఆ అధికారం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. ప్రెసిడెంట్ వన్ సైడ్ 12 వార్డులు, ప్రెసిడెంట్ వన్ సైడ్ ఒక పక్కనే వచ్చినాయి. 14 వార్డులు తెలుగుదేశం 5 నెంబర్ కమిటీ అని వేసారు. పెత్తనం అంతానేమో ఆడదే. మరి ఏం చెప్తాం? మేము ఏదన్నా తెప్పించుకోవాలన్నా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అప్పట్లో పైన ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఇది చేశారంటే నేను చెబుతున్నా ఏంటవా, ఇప్పుడు అదేమి ఏం చేశారు? ఎవరికి ఏమి చేయక్కర్లా, ఒక్కొక్కరు చేయలేదు అన్న వాళ్ళకి ఒక్కొక్క ఊరు రాసి ఇచ్చేస్తే సరిపోద్ది. అంతే. ఇక అది కూడా ఉండదు, అది కూడా అనవసరం. అది ఒక్కొక్కరికి నాకేం చేశాడు అని అంటున్నారు కదా, నేనే అంటున్నాను నాకు ఒక ఊరు రాసి ఇచ్చేస్తే సరిపోద్ది. అది కూడా ఇంకేం అక్కర్లా. వాలంటీర్ల పని ఎట్టా ఉందంటే మాకేం కావాలో మాకు తెలియదు, మాకేం కావాలో వాలంటీర్ తెలుసు. అన్నీ నీకు ఇది వస్తుందని అడిగి తీసుకొచ్చి ఇస్తున్నారు. మాకు అంతకన్నా ఇంకేం కావాలి? ఒక 2014లో 87,612 కోట్లు రైతాంగానికి అప్పులు తీసేస్తానని మోసం చేసి చంద్రబాబు నాయుడు వచ్చాడు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఇంటి పెన్షన్లు 6,000 ఇస్తానన్నా 10,000 ఇస్తానన్నా నమ్మే పరిస్థితుల్లో లేరు. రైతులు లేరు, పేద ప్రజలు లేరు. ఇవన్నీ ఊరినే చెప్పుకుంటా పోయి వెళ్ళే మాటలే. 87,612 కోట్లు రైతాంగాన్ని నిలువున తీసేస్తాను, అప్పులు తీసేస్తాను, మీ ఇంటికి బంగారం తాకట్టు పెట్టారా, మీ తెల్లారబడి నేను గెలవంగానే మీ ఇంటికి బంగారం బ్యాంకుల నుంచి ఇడిపించి ఇస్తానన్నాడు. డోక్రా రూపాయి కట్టొద్దు అని అనేక కష్టాలు పడ్డారు చంద్రబాబు నాయుడు టైంలో. ఇవాళ రాష్ట్ర ప్రజలు పక్కాగా డిసైడ్ అయిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని. జగన్మోహన్ రెడ్డి గారిని 30-35 సంవత్సరాలు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది పక్కాగా నిజం. రేషన్ కార్డు అడితే సొక్కా వేసుకుంటావా అన్నారు.
ఒక రేషన్ కార్డు పెడితే చొక్కా వేసుకుంటావు అన్నారు, పింఛన్ రాలేదంటే నువ్వు మా పార్టీ తిరుగుతావు అన్నారు. మేము అలా చేస్తే మీకు వస్తాయా? మా ఊళ్ళో మాకన్నా వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి. మేము ఎవరికి అబ్జెక్షన్ పెట్టలేదే, మేము పెట్టాం. మా నాయకుడు ఏమన్నాడు, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ఏం చూడం అన్నాడు. మాదంతా భగవద్గీత, ఖురాను, ఇవి బైబిల్ అంతే. మీరు తెలుగుదేశం వాళ్ళకి ఏమవసరము, జగన్మోహన్ రెడ్డిని రాయేసి కొట్టడం అన్నారు. వాళ్ళకే అవసరం, తెలుగుదేశం వాళ్ళకి కాకపోవచ్చు, కేవలం చంద్రబాబు నాయుడికి అవసరం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అడ్డం లేకపోతే అధికారం అతందే, వాళ్ళు ఏలుకోవచ్చు. వాళ్ళకి తప్ప ఎవరికి అవసరం ఉంది? చంద్రబాబు నాయుడు నైజమే, అది మనస్తత్వమే. అది అంటే అతను ఇప్పుడు కాదు, 82, 81 నుంచి ఆ ప్రాంతం నుంచి తెలుసు. కాంగ్రెస్లో పోటీ చేశాడు, చంద్రగిరిలో మా మామ మీద పోటీ చేస్తా అన్నాడు. ఎలక్షన్ అయిపోయిన 6 నెలలకు మళ్ళీ వచ్చి ఇక్కడ చేరాడు, భార్యని అడ్డం పెట్టుకొని. అప్పటి నుంచి అతను నైజం అరాచకం. ఈ టర్మ్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మాచర్ల దగ్గర దుర్గి అనే ఊళ్ళో, ధర్మవరం అనే ఊళ్ళో ఓ చిన్న పొలం గట్టు తగ్గ జరిగితే, అది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగితే 3వ రోజు నుంచి ఏమన్నారు, దళితుల మీద దాడి చేశారని చెప్పారు. వైసీపీ వాళ్ళు దళితుల మీద అన్న తెలుగుదేశం, తమ్ముడు వైసీపీ, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. దాన్ని 2 వర్గాలకి, పార్టీలకు చెప్పి ధర్నాలు చేశారు రాష్ట్రం అంతా. అంటే రాష్ట్రం అనేది ప్రశాంతంగా ఉండకూడదు. తనను ఓడించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ప్రశాంతంగా ఉండాలి? అరాచకము, ప్రశాంతంగా ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు మనశ్శాంతి లేకుండానే ఉండాలి. అందరు ఎమ్మెల్యేలు చేస్తూనే ఉన్నారు, ఒక మా నియోజకవర్గం కాదండి, అన్ని చోట్ల చేస్తూనే ఉన్నారు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్లు ఎమ్మెల్యేతో పరేముంది అసలు మాకు? అన్ని దగ్గరికి వెళ్ళినంత అవసరం లేదు కండి. సీఎం ఉన్నాడు, ఇక్కడ వారంటీ ఉన్నారు, ఏ పనైనా 72 గంటలు అయిపోతుంది. అతను ఇల్లు అడిగి అంత అవసరం రావట్లేదుగా. ఆ ఛాన్స్ ఆయన ఇస్తే ఈయన దగ్గరికి వెళ్తాం, ఆ ఛాన్స్ సీఎం ఇవ్వట్లేదుగా. అలాంటప్పుడు ఇక్కడికి వెళ్ళి అంత అవసరం ఏముంటుందిగా? వాళ్ళకేంటి రెండో పని లేదు, వాళ్ళ పనిలో రెండో పని లేదు వాళ్ళకి. ఏదో గడ్డ వేయాలి, ఆరా తయారైపోయారు. ఇంతకంటే వచ్చేసి వాళ్ళు ఏం చేయగలరు? ఇంకా ఇప్పుడు ఎంతో కొంత ముట్టనోడు లేడు ఏ గ్రామంలో అయినా. అలాంటప్పుడు ఇంతకంటే మించి వాళ్ళు ఏం చేస్తారని చేస్తారు ఈ ప్రజలు? అభివృద్ధి అని చేయింది ఇక్కడ లోకల్ జనం తెలుస్తుంది. ఆయన ఎక్కడో కూర్చుంటాడు, ఆయన చూశాడా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూశాడా? ఎక్కడో కూర్చుంటున్నాడు. ఇక్కడ ఉన్న ప్రజలకి తెలుసుద్ది మనకి ఏం వేసారో, ఏం చేయలేదు, ఏం చేశారని. ఇక్కడ గ్రామంలో ఉండాలి కానీ అక్కడెక్కడో కూర్చొని ఆ సీట్లో కూర్చొని ఆ బిల్డింగ్లో కూర్చుండి ఆయనకి ఏం కనపడుతుంది? ఎవరు చెబుతారు అక్కడికి వెళ్ళి? చెప్పాను అసలు ఎవరు ఉండరుగా. చెప్పండి సార్. శ్రీనివాసరెడ్డి. అవును, చాలా మంచిగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బోల్డని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. పేదలకి, మరి బడుగు బలహీన వర్గాలకి బోల్డన్ని 2 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. గతంలో కూడా ఈ బడ్జెట్ ఉంది కదా మన స్టేట్కి, గతంలో ఈ బడ్జెట్ ఎటు ఉపయోగించారు? పేదలందరికీ సంక్షేమానికి వినియోగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు 2014 నుంచి 19 వరకు ₹1 కూడా పేదల కోసం వినియోగించలేదు కదా. ఈ బడ్జెట్ అంతా ఇటుపోయింది. ఈ ఫ్రాడ్ చేసింది యథార్థం అని ప్రజలంతా నమ్ముతున్నారు. ఆయన కేసు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద, అది యథార్థం అని నమ్ముతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా అది యథార్థం అయి ఉంటుంది, ఇదంతా ఫ్రాడ్ జరిగి ఉంటుంది, ఈ డబ్బులన్నీ అడిపోయి ఉంటాయి. అది దేనికి? గుడివాడలో కొడాలని నేను ఓడించడం అనేది జరగని పని, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని. అది సమస్యలు ఎందుకనేది ఏముంది? ఆయన చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా రమ్మని నా మీద నిలబడమని సవాల్ ఇచ్చాడు నాని గారు. ఆ సవాల్ని స్వీకరించలేదుగా ఆయనకి భయం ఉండేగా రాకుండా పోయి ఏరే క్యాండిడేట్ని ఎన్ఆర్ఐని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు ఎన్ని డబ్బులు కుమ్మరిచ్చినా నాన్నగారి మీద అభిమానంతో ప్రజలంతా నాన్నగారికి ఓట్లు వేస్తారు. గత మెజార్టీ 20,000 ఉంది, ఈసారి ఇంకా రెట్టింపు మెజార్టీ గెలుస్తాడు ఆయన, అంతే. అది చాలా ఆయన్ని కొంచెం ఒక రకంగా ఈయన బాగా అడ్డమైపోయాడు, ఈయన ఉండగా మనకు రాజ్యాధికారం దక్కదని అక్కస్తో జరిగిన వ్యవహారం అది. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఇటువంటి దాడులకు పూనుకునే సాంప్రదాయం ఆయనకి గతంలో కూడా ఉంది. ఎన్నిపోట్లు పొడిచిన సాంప్రదాయం కానీ ఇంకోటి కానీ ఆయన మొట్టమొదటి నుంచి కూడాను దొడ్డిదారి రాజకీయం చేసే మనిషి ఆయన. ఈ రకంగా ఏదో లబ్ధి పొందాలనుకున్నాడు, కానీ ప్రజలకు నిజాలు తెలుసు. ప్రజలంతా జగన్ అంటే ఉంటారు. ఈసారి మళ్ళీ గెలిపిస్తారు ఆయన్ని. కాబోయే ముఖ్యమంత్రి జూన్ 2వ తారీఖున మళ్ళీ ఆయనే ప్రమాణ స్వీకారం చేస్తానికి ఉంటాడు. మేమంతా ఆయన వెనకాలే ఉంటాం, రెడీగా ఉంటాం. శ్రీనివాస్ బోనం.
లోకల్. ఈరోజు మీ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మంచి సంతోషమైన వార్త కదా, అది బ్రహ్మాండంగా ఉంటుంది. మా వాళ్ళందరూ ఇదిగా ఉన్నారు, ఎంకరేజ్గా ఉన్నారు. మా ఊరంతా వైసీపీనే. అభిమానం అండి, నాయకుడి మీద అభిమానం అంతే. మంచి చేశాడు కాబట్టి. మంచి పనులు ఎందుకు చేయట్లేదు? బ్రహ్మాండంగా ఇల్లు కట్టించాడు ఈ గుడివాడలో. అన్నీ అనుకోండి మన నష్టమే ఉందా మాకు? మేము గెలుస్తాం. నాని గారండి, జగన్ గారు ఇచ్చిండు. నా పేరు వెంకటరెడ్డి అండి, జొన్నపోటు జనార్దనపురం. నాకు ఆపరేషన్ చేయించిండు, గుండె ఆపరేషన్. 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చిండు. 2 సంవత్సరాల పాటు ఫ్రీగా ఇచ్చిండు మందులు. నాకు పింఛన్ వస్తుంది, మా అమ్మఒడి వస్తుంది మా మనవరాలకి. మరి మా రైతు భరోసా వస్తుంది మా అబ్బాయికి. మా ఆవిడకి ఏమో 45 ఏళ్ళది 15 ఏళ్ళు వస్తున్నాయి. అవి వస్తున్నది, అది వస్తుంది. మరి డ్వాక్రా వస్తుంది. మాకు అన్నీ శుభ్రంగా వస్తున్నాయి. మేము జగన్ బాబు గెలవాలని కోరుకుంటున్నాం. అది మాకు బాగానే ఉంది, సంతోషంగా ఉంది మాకు. చూడాలనే కోరిక ఇప్పుడు కూర్చుంది. ఏ టైం చూడాలి, ఇంటికి వెళ్ళాలి. అది నానిగారు ఉన్నారు, లేరట్లా. జగన్మోహన్ రెడ్డి గారు, నానిగారు ఇద్దరు ఒకటే కదా. అసలు ఏం చేసినా ఉంది, మొత్తం ఆయనే చేస్తాను మాకు పనులు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాను పనులు, నేను చేసేది ఉంది ఇంకా మాకు. అది చేసుకుంటే వస్తే గెలుస్తారు. మాకైతే నమ్మకం లేదు గెలుతారని. అది మాకు జగన్ గారు కావాలనుకుంటున్నాం. 100 రూపాయలు జగన్ గారే వస్తారు. అది నా పేరు ఇందిరా దొండేటి. మాకు సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అది మా అన్న చూస్తాం. మాకు బాగానే ఉంది. మా ప్రభుత్వంలో అన్నీ ఇంటికే వస్తున్నాయి. ఇంకేంటి, అన్నీ బాగా. మరి 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 బాధగానే ఉంది. మా ముందుకు వస్తే ఆడి పని ఉంటుంది. అది బయట పెట్టాలి మరి అన్ని. అది కొడాలి నాని అన్న, ఇంకెవరు? అంత సీన్ లేదులే, మా నాని అన్న ఓడిచ్చే అంత సీను పక్కా మా నాని అన్నే. అది అంత సీన్ లేదు. అన్న వాళ్ళని చూసుకోమనండి, మా అన్నే వస్తాడు పక్కా. ఏడవలేక, అది ఏడవలేక ఇవ్వలేకే మరి. అదే ముందు మరి బాగానే చేస్తున్నాడు. మొన్న రాకపోయినా అన్నీ ఇంటికే వచ్చేస్తాయి అంతే. అది ఎనుగల రామదేవూరు అండి. ఎనుగల రామదేవూరు తెలియదు కదా, మరి మాకు తెలియదు. కొడాలి నానిది గుడివాడ. మేము 40 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూసుకున్న వాళ్ళమే. మా రెడ్డి గారికి నాన్నగారు దోస్తు అనమాట బాగా. 40 ఏళ్ళు బట్టి ఉన్నాడు. అసలు ఎనుగల రాము ఏ ఊరో కూడా నాకు ఇంతవరకు తెలియదు. కోపం అదంతా ప్రేమ, మంచి మనసు. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు. అది అసలు ఆయన ఏ ఊరో ఇంతవరకు నాకు తెలియదు. ఏంటో పార్నన్నారు అప్పులకు అలా ఉంటాడు అంతే. అసలు ప్రాణం ఇస్తాడు మరి అంతే. ఎవరు కష్టంలో ఉంటే వాళ్ళకి చేస్తాడు. అది మేము ఎవరిని కోరుకున్నాం, పైన జగన్మోహన్ రెడ్డి, కింద నాని పక్క. అది నాకు పరిచయం లేదు. ఇట్లాగే ఎలక్షన్లోనే ఇట్లాగే క్యాంపెయిన్ చేస్తాం అనమాట, ఇంటింటి తిరిగి. ఆయన చూసి నన్ను గుర్తుపెట్టి మా షాప్ కాడ ఆగాడు. ఆయన నందివాడ దినానికి వెళ్ళి వస్తా ఏంటమ్మా ఇక్కడ ఉన్నావేంటి, షాప్ పెట్టుకున్నావా అని ఆయన నా షాప్ కాడికి వచ్చి నుంచొని ఆయన కూర్చొని నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తానమ్మా. వచ్చి ఆదుకుంటాడు. నేను ఆయనకు ఫోన్ చేయలేదండి, ఆయనకి నేను చెప్పలేదండి. నా బిడ్డల మీద ఒట్టే చెప్తున్నాను, మా ఊరు అమ్మవారి మీద ఒట్టే చెప్తున్నా. ఆయనకి నేనైతే షాప్ పెట్టుకుంటున్నాను అని కూడా తెలియదు ఆయనకి. ఆయనతో నేను అసలు ఎప్పుడు మాట్లాడలే. ఎలక్షన్ అప్పుడే మేము ఒకసారి ఎట్లా కలిసి మాట్లాడాం అంతే. ఆయన నా షాప్కి రావాల్సిన పని లేదుగా. ఆయన అంత కోపిష్టి, అంత రాక్షసుడు, అంత రౌడీజం ఉన్నవాడైతే రాకూడదు కదా, రాడు కదా. ఆయన ఎందుకు వచ్చాడు? మన మనిషి, నా నియోజకవర్గంలో నా మనిషి అనుకోబట్టే వచ్చాడు.
అలా ఎవడొస్తాడండి? ఏదో అమెరికా నుంచి వచ్చాను, నేను ఎంత డబ్బు వేసుకొచ్చాను, అంత వేసుకొచ్చాను అంటే ఎవ్వడో నమ్మడు. 30 సంవత్సరాల నాడు నాని గారి దగ్గర మా రెడ్డి గారు లారీ డ్రైవర్గా ఉన్నాడు. ఆయన లారీ బస్సులో డ్రైవర్గా ఉన్నాడు అక్కడ ఆయన దగ్గర, నాని గారి దగ్గర. వాళ్ళ నాన్న కాడించి కూడా. అయితే ఇంకా తర్వాత లారీ ఇచ్చినాక లారీయే విజయనగరం అవతల నాన్నగారు లారీలు ఉన్నాయి. అయితే ఈయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. మా అబ్బాయికి జ్వరం వచ్చింది. మా అబ్బాయికి జ్వరం వస్తే ఇప్పుడు రాఘవరెడ్డి గారితో 5,000 పంపించాడు. రెడ్డి గారు లేరు చూపించమని. మరి ఎంత మంచితనం అయితే వేరే వాళ్ళతో 5,000 పంపిస్తారు చెప్పండి? మరి గొప్పతనమా కాదా? ఎప్పుడు 30 సంవత్సరాల నాడు. ఇవాళ నేను అడది కాదు కదా. మరి నాని మంచితనం తెలుసుకోవాలిగా. అవి కాకుండా అసలు ఈయన ఎవరో ఏ ఊరు నుంచి వచ్చాడో నాకైతే నిజంగా తెలియదు. అసలు ఎన్నికలు రమ్మంటే ఏ ఊరో కూడా నాకు తెలీదు.